పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. కాళేశ్వరంతో 1,00,000 కోట్ల దోపిడీ, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. పాతాళంలో పడే పరిస్థితి తెచ్చారన్న సీఎం రేవంత్ రెడ్డి. ఐటమ్ సాంగ్లా కేటీఆర్ విమర్శలు. కుటుంబ సభ్యుల్ని చూడనోళ్లు ప్రజల్ని చూస్తారా? కాంగ్రెస్ త్యాగాలు అందరికీ తెలుసన్న రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో 0 అయ్యారు, జును కొట్టుకుపోతారు. కాంగ్రెస్ గెలుపు ఖాయమన్న పొన్నం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో లేడీ వర్సెస్ రౌడీ, ఎవరిని గెలిపించాలో ప్రజలే తేల్చాలి. కాంగ్రెస్ రిగ్గింగ్ చేయబోతోందన్న హరీష్ రావు. హెచ్సీఏలో అవినీతి బాగోతం, క్రికెటర్ల ఎంపిక కోసం డబ్బు వసూలు చేస్తున్నారు. బీసీసీఐకి ఫిర్యాదు చేస్తామన్న బండి సంజయ్. జూబ్లీహిల్స్ లో హోరాహోరీ, కృష్ణానగర్లో బండి సంజయ్ ప్రచారం. దీపక్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థన. ఉరేసే ముందు చివరి కోరిక అడుగుతారు, తనకు ఆ అవకాశం కూడా ఇవ్వలేదన్న కవిత. బీఆర్ఎస్ నుంచి అవమానకరంగా పంపారని ఆవేదన. పలమనేరులో పవన్ కళ్యాణ్, కుంకి ఏనుగుల శిబిరం ప్రారంభం. గజరామం నగరవనం ఓపెనింగ్. ఏపీ పరిస్థితి బీహార్కి రాకూడదు, జగన్ వల్ల ఆంధ్రప్రదేశ్ ఆగమైంది. పరిశ్రమలు పెట్టుబడులు రాలేదన్న లోకేష్. ఎమ్మిగనూరు బాధ్యతలు ఎవరికిచ్చినా సరే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. మాజీ ఎంపీ బుట్ట రేణుక వ్యాఖ్యలు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉక్కుపాదం, 5 రాష్ట్రాల్లో కీలక ఆపరేషన్. 81 మంది అరెస్ట్, మ్యూల్ ఖాతాల గుర్తింపు. హైదరాబాద్ పాత బస్తీలో కలకలం, గంజాయి మత్తులో ఒక వ్యక్తి బీభత్సం. పారిశుద్ధ్య కార్మికులపై దాడి. రేషన్ బియ్యం అక్రమ రవాణా, మినీ లారీని సీజ్ చేసిన అధికారులు. నంద్యాల జిల్లా బోయలకుంటలో పట్టివేత. ఉత్సాహంగా సైకిల్ థాన్, రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో ర్యాలీ. జెండా ఊపి ప్రారంభించిన గవర్నర్. యాదగిరి గుట్టలో రద్దీ, ఆలయానికి పోటెత్తిన భక్తులు. దర్శనానికి 3 గంటల సమయం. రెచ్చిపోతున్న కలప స్మగ్లర్లు. కవ్వాల్ అభయారణ్యంలో గొడ్డలి వేటు, నేల కొరుగుతున్న వందలాది టేకు చెట్లు. జోరుగా మట్టి వ్యాపారం, అనుమతులు లేకుండా తవ్వకాలు. ఖమ్మం జిల్లాలో ఇష్టారాజ్యం. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.